ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మోకారు. అన్న వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రసాదాలు వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మనవడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కారు. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎంకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన అర్చకులు దేవాంశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లడ్డూ ప్రసాదం అందించారు. లోకేష్ దంపతులకు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు కుటుంబం వెంగపాంబ అన్న వితరణ కేంద్రానికి వెళ్లారు. తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను విరాళాన్ని ముందే చెల్లించి నేడు స్వయంగా భక్తులకు వడ్డించారు. అన్న వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రసాదాలు వడ్డించారు. దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు. అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్నప్రసాదాలు స్వీకరించింది. కాగా మనవడు దేవాంశ్ పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి సేవలో తరించే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగించింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 7 కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే ఆలయ నిర్మాణాలు చేపడతామన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడటమే లక్ష్యమని, తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులు ఎక్కువగా ఉండే విదేశాల్లో కూడా ఆలయాలను నిర్మించే ఆలోచన ఉందన్నారు. 7 కొండలను ఆనుకొని గతంలో ముంతాజ్ హోటల్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నామన్నారు. ముంతాజ్ హోటల్కు 20 ఎకరాలు కేటాయించారని, 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు కేటాయింపులను రద్దు చేశామన్నారు. 7 కొండలను ఆనుకొని వాణిజ్యపరమైన అంశాలను అనుమతించమన్న సీఎం అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడ ఉండకూడదన్నారు. వెజిటేరియన్ మాత్రమే పెడతామని వారు ముందుకొచ్చారని, అయితే 7 కొండలను ఆనుకొని ఎక్కడా అనుమతి లేదని చెప్పామని, దానిని వారు అంగీకరించారని సీఎం తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. వెంకటేశ్వర స్వామివారి ఆస్తులను కాపాడడమే తమ లక్ష్యమన్నారు. గత 5 సంవత్సరాలలో ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. తిరుమల ప్రక్షాళన చేపడతామన్న మాట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తిరుమలకు రోజు ఎంతోమంది భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలామంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదన్న చంద్రబాబు సమాజ హితం కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాలకు వస్తూ తిరుపతి స్విమ్స్లో ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. 7 కొండల వెంకటేశ్వర స్వామి సొంతమని స్పష్టం చేశారు. ఇక్కడుండే వ్యక్తులు ఎవరూ అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం. కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను.
అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. బీసీసీఐ కూడా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నామని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ కారణంగా తాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని అయ్యానని చెప్పారు. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేవని చెప్పారని, వాటిని ఆధునీకరించాలని తమకు సూచించారన్నారు. జనవరి 20 నుంచి మార్చి 1 నాటికి స్టేడియం అభివృద్ధి చేశామని, 34 గదులను అభివృద్ధి చేసి 320 టాయిలెట్లను ఆధునీకరించామన్నారు. క్రికెటర్ వెంకటపతిరాజు వంటి వారు డ్రెస్సింగ్ రూమ్ చూసి మన పనితీరు మెచ్చుకున్నారని తెలిపారు. 2 మ్యాచ్లు అయ్యాక ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచేలా తమ స్టేడియం ఉందని అన్నారు. అన్ని ఫ్లడ్ లైట్లతో 2 నెలల్లో అభివృద్ధి చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందులో కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతిచ్చారని, బీసీసీఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని తెలిపారు. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీని పెడుతున్నామని, ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతిలో కట్టబోయే స్పోర్ట్స్ సిటీ కూడా అదే విధంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, అమరావతిలో పెట్టబోయే క్రికెట్ స్టేడియం కూడా అంత త్వరగా పూర్తి చేసి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేషనల్ గేమ్స్ కానీ ఇటువంటి అన్ని క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మేము విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. సుమారు 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో, అరకు ఇటువంటి అన్ని చోట్ల, ఇటువంటి గంగాధర, నెల్లూరు ఇటువంటి చోట్ల 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మేము మాదొకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్, రూరల్ క్రికెట్. ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు. ఈ సంవత్సర కాలంలో 20-25 గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25-30 గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా, ఐపీఎల్లో మరింత మంది ప్లేయర్లు ఆడే విధంగా అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇదివరకు ఒక అపోహ ఉండేది, క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు. మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం, ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు, మనం చూసుకుంటే ఎక్కడా ఇండియాలో కోచెస్ సరిగ్గా లేరు, ఎక్కడా సపోర్ట్ స్టాఫ్ లేరు, ఎక్కడా కూడా ఫిజియోథెరపిస్ట్ లేరు. ఇవన్నీ కలయికే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడా కూడా స్పోర్ట్స్ సిటీలో ఉన్న ప్రతి స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో వచ్చేది వీటిలో అన్నీ బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాం. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై ఈగిల్ విభాగం, డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడలో భాగంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈగిల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగిల్ విభాగ పోలీసులు నిఘా పెట్టారు. వైద్యుల చీటీ లేకుండా సైక్లోట్రాపిక్ డ్రగ్స్ను విక్రయిస్తున్న మందుల షాపుల్లో అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడాలో భాగంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈగిల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో 645 హాట్స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అల్ప్రాజోలం, ట్రెమడాల్ వంటి సైకోటిక్ మెడిసిన్ను అనధికారికంగా విక్రయిస్తున్నారని పోలీసుల సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో భవానీపురం, గుణదల ప్రాంతాల్లోని ఔషధ దుకాణాల్లో సైకోట్రాపిక్ డ్రగ్స్ దుర్వినియోగం జరుగుతున్నట్లు గుర్తించామని ఈగిల్ విభాగాధిపతి ఆర్కే రవికృష్ణ తెలిపారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్పీ కె నాగేష్ బాబు బృందం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను, స్టాక్ను పరిశీలించి షాపు నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, నిద్రమాత్రలు, అల్ఫ్రాజోలం, రెస్టిల్, ట్రెమడల్ వంటి మందులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ అవనిగడ్డలోని భార్గవ మెడికల్స్లో సుమారు 55,000 రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను రూపొందించి తగిన విచారణ చేపడతామని, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్పీ కె నాగేష్ బాబు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, డ్రగ్ ఏడి అనిల్ కుమార్, అవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ, సిఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం, అది కమర్షియల్ క్వాంటిటీ కింద వస్తుంది. అదేవిధంగా ట్రెమడాల్ ఇంజెక్షన్స్, అల్ట్రాజోలం, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది. దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్, ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి. అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమడాల్ కావచ్చు, అల్ఫ్రాజోలం కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలామంది యువత నష్టపోతున్నారు. యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటికి బానిసలు కావద్దని. ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేరం చేసే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ప్రజల క్షేమం, నగర అభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తోందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. 2024 నాటికి వివిధ పనుల రూపంలో నగరపాలక సంస్థకి మొత్తం 163.8 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ వద్ద మేయర్ రాయన భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల క్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తోందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముఖ్యాంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. 40.9 కోట్లతో 47.46కి సీసీ రోడ్లు, 6.80 కోట్ల రూపాయలతో 4.33 కిలోమీటర్ల బీటీ రోడ్లను నిర్మించారని తెలిపారు. గాలి నాణ్యతను మెరుగుపరచడం కోసం 17 కోట్ల రూపాయలు, 15 ఫైనాన్స్ కమిషన్స్ నిధులు ఆమోదించారని పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో మెట్లు, ల్యాండింగు, ట్రాంపులకి 2.95 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు వివరించారు. నగరంలో పలు డివిజన్లలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి రిజర్వాయర్ పూర్తి చేసి వేసవిలో త్రాగునీరు కొరత లేకుండా సకాలంలో నీరందించే విధంగా రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ పెన్షన్ 67,117 మందికి 28.84 కోట్లు ఇచ్చారని చెప్పారు. కారుణ్య నియామకం ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పన చేశామన్నారు. పార్కులు, షాపులు, కళ్యాణ మండపాలు, స్టేడియాలు, కమ్యూనిటీ హాల్, ఆడిటోరియం, కర్మల్ భవన్ల అద్దెల ద్వారా ఆదాయం రాబట్టినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల క్షేమం, నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎల్లప్పుడూ పనిచేస్తుందని మేయర్ తెలిపారు. డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి 3 కెనాళ్ళు ఉన్నాయి. 3 కెనాళ్ళు కూడా మనం 73 కోట్లతోటి 12 ఏదైతే మనకి 12,000 టన్నుల చెత్తని మనం 3 కాలువల్లో నుంచి తీయటం జరిగింది. అలాగే అవి డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి రెవెన్యూ విషయానికి వస్తే ఆస్తి పన్నుగా మనకి 109.24 కోట్ల ఆస్తి పన్ను ఈ సంవత్సరం వసూలైంది. ఖాళీ స్థలాల పన్ను 9.80 కోట్లు వసూలైంది. నీటి పన్నుగా మనకి 18.46 కోట్లు వసూలైంది. సివరేజ్ రేట్ ఛార్జీలు మనకి రెంట్ ఛార్జీలు 11 కోట్లు వసూలైంది. వాటర్ మీటర్ ఛార్జీలు 6.59 కోట్లు మనకి వసూలైంది. అలాగే మొత్తంగా రెవెన్యూ ఆదాయము 160.23 కోట్లుగా మనకి 2024 గాను మనకి ఆదాయం రావటం జరిగింది. అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని అన్నారు. అతి త్వరలో విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని, కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని అన్నారు. అతి త్వరలో విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని, కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రానికి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, అన్ని ప్రాంతాల్లో ఇవి నడుస్తాయని స్పష్టం చేశారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాలక్ వర్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు ఈ హామీలను అమలు చేయగలమా లేదా అనే లెక్కలు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పాలక్ వర్మ మాట్లాడుతూ, భారత హోంమంత్రి ఇటీవల పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గుజరాత్లో జరగనున్న ప్లీనరీ సమావేశంలో బీజేపీ వైఫల్యాలను, అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిన పార్టీ అని, వారి అసలైన ఎజెండా దేశాన్ని విభజించడం మాత్రమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన సూపర్ 6 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా ఉచిత బస్ ప్రయాణ హామీ ఇప్పటికీ అమలు కావటం లేదని, ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు ఈ హామీలను అమలు చేయగలమా లేదా అనే లెక్కలు ఆయనకే తెలియకపోవటం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్గా మిగిలిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. డెలిమిటేషన్ అంశంపై కూడా ఆయన స్పందిస్తూ, దక్షిణ భారతంలో పార్లమెంటరీ స్థానాలు తగ్గిపోతాయని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉండడం బాధాకరమన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెరగాలని, ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. सुपर 6 के वादे करके यहाँ पर सत्ता में आई। अब जहाँ तक मेरी जानकारी है, चंद्रबाबू जी जो हाल यहाँ के मुख्यमंत्री जी हैं, वो पहली बार के तो मुख्यमंत्री नहीं है, वो चौथी बार के मुख्यमंत्री है। अर्थात उनको इस पद की गरिमा भी मालूम है, इस पद पे रहकर वो क्या कर सकते हैं और क्या फाइनेंसेस अवेलेबल है और क्या इम्प्लीमेंट कर सकते हैं, ये सब कैलकुलेशन इलेक्शन से पहले उन्होंने किया होगा। तो या तो उनके कैलकुलेशंस गलत है, तो एक आदमी, एक नेता जिसको इतना अनुभव है, उसका कैलकुलेशन गलत होना, ये बात भी मुझे समझ नहीं आती। और दूसरी बात, अगर कैलकुलेशन सही है और सुपर 6 का वादा किया है, तो ये प्रदेश की जनता के साथ वो धोखा क्यों कर रहे हैं? सुपर 6 सुपर फ्लॉप क्यों हो रहा है?
ये मुझे समझ नहीं आ रहा। कम से कम 50% मतदाता यहाँ की महिलाएं हैं, उनके साथ भी धोखा हो रहा है। फ्री बस की सुविधा का वादा किया गया था, इतना समय हो गया सरकार को। मेरी बहनें भी कह रही है, भाई भी कह रहे हैं कि जो मैडम वादे किए थे, ऑलरेडी जनता दुखी हो रही है ये टीडीपी अलायंस गवर्नमेंट के द्वारा कि जो वो उन्होंने वादे किए थे वो पूरे कर नहीं रहे। और दूसरा मेरा मानना है कि इतिहास में ये टीडीपी गवर्नमेंट के पास एक गोल्डन अपॉर्चुनिटी है। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల ఆలయాలు అన్నదాన సత్రాలపై దాడులు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఆర్ నగర్ ట్రెండ్సెట్లో వినాయక ఆలయాన్ని కూల్చడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జీవీఆర్ నగర్ ట్రాన్సైట్లో వీఎంసీ అధికారులు కూల్చివేసిన వినాయక ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని జేసీబీలతో కూల్చడం సరికాదన్నారు. సంవత్సరం క్రితం నిర్మాణం ప్రారంభించినప్పుడు మున్సిపల్ అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలకు ఇటువంటి ఘటనలు ఎందుకు కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే హిందూ దేవాలయాలు, అన్నదాన సత్రాలు, గోశాలలపై దుశ్చర్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక ఆలయాన్ని కూల్చిన మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ వేదికగా ఈ విషయాన్ని వైసీపీ ప్రశ్నిస్తోందని చెప్పారు. అధికారంలో చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడానిక ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా సమాధానం చెప్పాలి. మున్సిపల్ కమిషన్ నోటీసులో ఉందా? రేపు కౌన్సిల్లో ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేటర్లు అందరూ కూడా నిలదీస్తారు. ఎందుకుని కూల్చాల్సి వచ్చింది, ఎందుకుని కూలగొట్టాల్సి వచ్చింది, ఎందుకుని పగలగొట్టాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో పగలగొట్టారు. కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించి అభివృద్ధిని కాంక్షించేలా విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ లేదని సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. శ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దోనిపూడి కాశీనాథ్, బోయ సత్యబాబు మాట్లాడారు. నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం రేపు జరగబోతోందని, వైసీపీ పరిపాలన కాలంలో ఇది 4వ బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ అంకెల గారడీయే తప్ప వాస్తవానికి భిన్నంగా నగర భౌతిక పరిస్థితులు, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ చేయనట్లు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. నగరపాలక సంస్థ అధికార పక్షం చివరి బడ్జెట్ మరింత తిరోగమనంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ను ఆశాంతం పరిశీలిస్తే అంకెలు ఘనం, అభివృద్ధి శూన్యమని, సమస్యలు కోకొల్లలు, పరిష్కారాలు సున్నా అని పేర్కొన్నారు. అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, ఇది పెద్ద మున్సిపాలిటీయా లేక నగరపాలక సంస్థ అనేది వ్యత్యాసం కనిపించడం లేదని చెప్పారు. అభివృద్ధి అని చెప్పనేది ఆమడ దూరంలో నగరం కొనారిల్లిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఒక రకంగా ఇది పెద్ద మున్సిపాలిటీయా, లేదు ఇది నగరపాలక సంస్థ, తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నటువంటిది. ఈ దృగ్గోచరమైనటువంటి ఈ అంశాన్ని ఎప్పటికి కూడా వైసీపీ కానీ ఇప్పుడు పాలకులు చేపట్టినటువంటి రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి పాలకులు కానీ నగరం మీద దృష్టి లేకుండా అమరావతి అనేటువంటి పేరుతోనే తప్ప ఈ నగరం పైన, నగరం పట్ల ఇవ్వాల్సినటువంటి నిధుల పట్ల నామమాత్రమైనటువంటి పద్ధతుల్లో దృష్టి సారించడమే దీనికి కారణం అని చెప్పనేది ఈ పాలకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, అంతకుముందున్న ప్రస్తుత పాలకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాస్తవం మాత్రం ఇది. ఈ గత బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సవర్ణ బడ్జెట్లో దాన్ని 1,43,00,000కి కుదించారు. అంటే సుమారు 2,40,00,000 రూపాయలు ప్రత్యేక శానిటేషన్ ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా వైసీపీ పరిపాలన ప్రజా ఆరోగ్యాన్ని గాలి వదిలేసింది. అలాగే శానిటేషన్కి సంబంధించిన పనిముట్లని కొనుగోలు చేసే దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలతో పనిముట్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. నగరంలో ఎక్కడ చూసినా డంపర్ బిన్లు బెజ్జాలు పడిపోయి రోడ్లంతా చెత్తలతో చెదారంతో మయంగా మారింది. ఇక్కడ 4 కోట్ల నిధులకి కేవలం 1,75,00,000 మాత్రమే సవర్ణ బడ్జెట్లో చూపించారు, అంటే ఖర్చు పెట్టారని అర్థం. ఇక్కడ 2,30,00,000 ఈ శానిటేషన్కి కావాల్సిన పనిముట్లను కూడా కొనుగోలు చేయలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకా ఫెడరల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో 42వ శాఖను విజయవాడ సత్యనారాయణపురంలో ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ చైర్మన్ ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్,
చార్టెడ్ అకౌంటెంట్ గడ్డం సత్యనారాయణ, మెట్రో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వి రమణి, తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ, రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫెడరల్ బ్యాంకు కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని, విజయవాడ ప్రజలు మరిన్ని శాఖలు ఏర్పాటు అయ్యేలా ఈ బ్యాంకును ఆదరించాలని అతిథులు కోరారు. సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్డులో ఫెడరల్ బ్యాంకు విజయవాడ 4వ బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ చైర్మన్ ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్, చార్టెడ్ అకౌంట్ గడ్డం సత్యనారాయణ, మెట్రో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వి రమణి, తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ, రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏటీఎం సెంటర్ను, లాకర్ను ప్రారంభించారు. ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్, గడ్డం సత్యనారాయణ, డాక్టర్ వి రమణి మాట్లాడుతూ ఫెడరల్ బ్యాంకు కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని ప్రశంసించారు. సర్వీస్ బాగుంటుందని, డిపాజిట్లు పెరుగుతున్నాయని చెప్పారు. విజయవాడలో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటయ్యేలా బ్యాంకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాకు బ్యాంకు రిలేషన్షిప్ 1992లో స్టార్ట్ అయింది విత్ 75 lakhs. ప్రస్తుతం అరౌండ్ 150 crores ఆఫ్ లిమిట్స్ మాకు ఉన్నాయి. బ్యాంకు గ్రో అయింది, బ్యాంకుతో పాటు మేము గ్రో అయ్యాము. మాకు బాగా సపోర్ట్ చేశారు. సర్వీస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎప్పుడు మాకు చాలా బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ వచ్చి ఇచ్చినాయి, కానీ మేము సర్వీస్ అంతా కూడా ఫెడరల్ బ్యాంక్ నుంచి ఇప్పటికీ కూడా తీసుకుంటాము. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అనంతరం తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ, రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తమ 42వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫెడరల్ బ్యాంక్ అనేది లోకల్ బ్యాంక్ అని, స్థానిక ప్రజల అవసరాల కోసం రుణాలు ఇస్తుందని చెప్పారు. కేరళలో తమ బ్యాంకు ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు తమ బ్యాంకు అందిస్తున్న సేవలే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖలు ఏర్పాటయ్యేలా కస్టమర్లు ఆదరించాలని, డిపాజిట్లు చేయాలని కోరారు. ఫెడరల్ బ్యాంక్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 42 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము. కేరళలో ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది. కేరళలో ఫెడరల్ బ్యాంక్ నంబర్ 1 బ్యాంక్ అని అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఫెడరల్ బ్యాంక్ నంబర్ 1 బ్యాంక్గా ఉంటుంది అని ఆకాంక్షిస్తూ ఇక్కడ అందరికీ డెఫినెట్గా ఆల్రెడీ మా కస్టమర్స్ అయిన వాళ్ళందరూ సర్వీస్ గురించి చాలా చెప్పారు. అట్లాగే మీరు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మా దగ్గర రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఆ సర్వీస్ గురించి మీరు కూడా మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాను. అది డిపాజిట్స్కి సంబంధించైనా, లోన్స్కి సంబంధించైనా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ లాకర్స్ కూడా ఉన్నాయండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ అండి. అండ్ ఇట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్ అంటే ఇట్స్ నాట్ లైక్ కైండ్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్, ఇట్స్ ప్యూర్లీ లోకల్ బ్యాంక్ అండి. అండ్ విజయవాడలో ఇది 4వ శాఖ అండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీఆర్ ఫోకసింగ్ మోర్ ఇన్ టు ద లోకల్ స్టేట్ ఓన్లీ, అండ్ వీ విల్ ఎక్స్పాండ్ మోర్ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఈ సందర్భంగా మా ఖాతాదారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయవాడ బీసెంట్ రోడ్డులో గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు తమ జీవనోపాధి కోసం వ్యాపారం నిర్వహిస్తున్నారని సిఐటియు నాయకులు దుర్గారావు, మురళి తెలిపారు. ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను తొలగించి కొత్తగా 12 మందికి వ్యాపారం చేసేందుకు అనుమతి ఇవ్వటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రామిక భవన్లో విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూనియన్ నాయకులు దుర్గారావు, సిహెచ్ మురళి మాట్లాడుతూ బీసెన్ రోడ్డులో గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు తమ జీవనోపాధి కోసం వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కొంతమంది నాయకులు చిరు వ్యాపారులను తొలగించి తమ అనుచరులకు వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాత చిరు వ్యాపారులను తొలగించి కొత్త వారికి అవకాశాలు కల్పించడం అన్యాయమని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఈ విషయాన్ని పునరాలోచించి పాత చిరు వ్యాపారులకే వ్యాపారం కొనసాగించేలా అవకాశం కల్పించాలని కోరారు. వ్యాపారస్తులని చెప్పేసి పెట్టి ఇవాళ ఉన్న వ్యాపారాలని తొలగించడం అనేది సరైనది కాదు. గతంలో వీళ్ళందరికీ కార్పొరేషన్ వాళ్ళు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఇంకా చాలా మందికి రాకపోతే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అనేది మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం, డబ్బులు కట్టాం, వాళ్ళు రసీదులు ఇచ్చారు. కానీ ఇప్పుడు పెట్టిన కార్మికులకి వాళ్ళ గుర్తింపు కార్డులు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్ళని ఇవాళ తొలగించాలని చెప్పేసి అనేది చేయటం సరైనది కాదు. అందుకే ఇప్పటికైనా సరే పునరాలోచించి ఇప్పుడు బీసెన్ రోడ్లో పెట్టిన 12 కొట్లని వ్యాపారస్తుల్ని తీసివేసి పాత వారికి
వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి అధికార పార్టీ నేతలు ఆలోచించాలి. ఇవాళ ఎవరికైనా మీరు జీవనోపాధి కల్పించాలంటే మంచిదే, కానీ వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఇవాళ విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా ప్లేసులు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో పెట్టించండి అనేది మాకు తెలుసు. అందరు పొట్ట కొట్టాలని చెప్పేసి మీరు భావిస్తే, అలాగే విజయవాడ నగరంలో 20,000 మందికి పైగా హ్యాకర్లు సిఐటి యూనియన్లో ఉన్నారు. ఈ సిఐటి యూనియన్ దాన్ని మీరు చేసే పనికి మేము ఊరుకునేది లేదు. సిఐటిని ఎప్పుడు కూడా మీకు దాని తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. సో మీరు అందరూ కూడా మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి జరిగిన విషయం ఏంటన్నది మీరు తెలుసుకున్న తర్వాత దాని సొల్యూషన్ మీరు ఆలోచించి తర్వాత మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తున్న పరిస్థితి. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా మార్చి 23వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము తెలిపారు. ఈ వారోత్సవాల్లో యువతను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి యువతలో అవగాహన కల్పిస్తామన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము, కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో, అన్ని పట్టణ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, సదస్సులు, సేవా కార్యక్రమాలతో పాటు యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. యువతను పట్టిపేటిస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని కోరారు. అవినీతి, డ్రగ్స్, నిరుద్యోగం అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారోత్సవాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే సదస్సులు, సేవా కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు యువతను పట్టిపిడుస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా కీలకంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా లేవు. అందుకనే ఈరోజు అవినీతి అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అవినీతి అంతం, అలాగే డ్రగ్స్ అంతం, నిరుద్యోగ అంతం డివైఎఫ్ఐ 19 దాంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 తేదీ నుంచి దాదాపు 6 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాల్లో యువతరం పెద్ద ఎత్తున పాల్గొని భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి, భగత్ సింగ్ చరిత్రను యూత్లో తీసుకెళ్లిన ఉద్దేశంతో డివైఎఫ్ఐ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో యువత భాగస్వామ్యం కావాలని చెప్పి మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. యువతని చైతన్యపరిచే విధంగా మా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యువత బెట్టింగ్ యాప్స్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపుతూ ఉంది. దాన్ని ప్రమోట్ చేసిన ప్రముఖులపై కూడా కేసులు నమోదు చేసి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి బాబా సేవలో తరిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాయిబాబాకు విశేష అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించారు. బాబా వారిని ఆరాధిస్తూ పలు భజన మండళ్లు సంకీర్తన చేశారు. అనంతరం 4,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. బాబా మందిరం కమిటీ సభ్యులు కోడిపోయిన బాబీ మాట్లాడుతూ గత 25 ఏళ్ల క్రితం గ్రామస్తులు దాతల సాయంతో గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. భక్తులు కోరిన కోరికలు తీరడంతో ప్రతి ఏటా బాబా మందిరానికి భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. బాబా మందిరాన్ని అభివృద్ధి చేయడంతో ప్రతి ఏటా వార్షికోత్సవం, గురు పౌర్ణమి, గణేష్ ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రులు, కార్తీక మాసం ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు కోడిపోయిన బాబీ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.